తిరుమలలో లడ్డూ కల్తీ వివాదం కొనసాగుతుండగానే అనంతపురం జిల్లాలో మరో అపచారం జరిగింది. కనేకల్లోని హనకన హాల్లో దుండగులు ఏకంగా శ్రీరామాలయం రథానికి నిప్పు పెట్టారు. అర్ధరాత్రి శ్రీరామాలయం రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు మంటలను ఆర్పేందుకు యత్నించారు. అప్పటికే సగానికి పైగా రథం కాలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. రథానికి నిప్పు పెట్టిన దుండగులను శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అటు ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, ఇప్పటికే ఈ ఘటనపైన ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తా ఉంది. విచారణ కూడా ఆదేశించారు కదా, ఏంటి వివరాలు, ఏం జరిగింది? ఇప్పటికే ఏదైతే రామాలయం రథానికి దగ్ధం చేయడం పైన పోలీసులు స్పందించారు. గ్రామానికి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సీతారామ ఆంజనేయ స్వామి ఆలయానికి సంబంధించి మూలింటి ఎరుస్వామి కుటుంబీకులు దాదాపు 20 లక్షల వ్యయంతో రథాన్ని ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పండించారు. కొంతమంది గిట్టని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్లు కూడా గ్రామస్తులు చెబుతున్నారు. దీని వెనుక ఖచ్చితంగా రాజకీయ ప్రమేయం ఉండవచ్చు అంటూ కూడా గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రత్యేకంగా 4 బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ తరహా ఘటనలు ఎక్కడా కూడా జరుగుతున్నట్టులో భాగంగా ఈ ఘటనకు పాల్పడిన వారిని ఖచ్చితంగా గుర్తించే పనిలో భాగంగా ఇప్పటికే 4 బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు చెప్తున్నారు. ఇదే తరహాలో ఏదైతే కనేకల మండలంలో గతంలో తుమ్మిగనూరు గ్రామంలో కూడా ఇదే తరహా ఘటనలు జరిగింది. గతంలో తాగునీటి వాటర్ ఫిల్టర్లు కూడా క్రిమిసంహారక మందుని కూడా కలిపారు. దీని వెనుక కూడా కొంత కుట్రకోణం వెలుగులోకి రావడంతో ఇదే తరహా ఘటన ఏకంగా రామాలయం సంబంధించిన రథాన్ని కూడా దగ్ధం చేయడంతో అనకనల్ గ్రామంలో ఒక్కసారిగా కలకం రేగడంతో పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుని ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని ఖచ్చితంగా శిక్షించే దిశగా కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని గ్రామస్తులను విచారిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా గ్రామస్తుల్లో కూడా ఆందోళన వ్యక్తమైంది. ఎవరు ఈ తరహా ఘటనకు పాల్పడ్డారంటూ కూడా గ్రామస్తులు కొంతమంది పైన అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. పెట్రోల్ పోసి నిప్పండించడంతో పథకం ప్రకారమే రామాలయ రథాన్ని దగ్ధం చేశారంటూ కూడా గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో కొంతమంది గిట్టని వ్యక్తులు కానీ రాజకీయ ప్రమేయంతోనే ఈ తరహా ఘటనలకు పాల్పడ్డారు. ముఖ్యంగా రామాలయం రథం ఎంతో పవిత్రమైంది. చాలా పవిత్రమైన రథాన్ని ఈ తరహాలో దగ్ధం చేయడం చూస్తే ఖచ్చితంగా గ్రామంలో అలజడి రేపడంతో పాటు రాజకీయ కక్షల భాగంగానే ఈ తరహా ఘటనలకు పాల్పడ్డారు. ఖచ్చితంగా ఇలాంటి వారిని గుర్తించి శిక్షించాలన్న డిమాండ్ కూడా అనకనాలు గ్రామస్తుల నుంచి వ్యక్తమవుతోంది.